గంగులు కొమరం భీం పోరాడుతారు. మనకి భూమి దక్కితే, అడవి దక్కితే, నీరు దక్కితే, అన్ని దక్కుతా ఇంతవరకు కూడా మొన్నటి జరిపిల్లాడు ఈ పండుగ. ఇది ప్రపంచతే ఆదివాసులకు దగ్గ మక్కన మారుమూల గ్రామత మక్కన ప్రతి సంవత్సరం గ్రాండ్గా పండుగ తుంగుతారు. అందుకనే ఈ సంవత్సరం మనడు కుంకడించుకెచ్చి పట్టుదలతో ఎట్టాగా ఆదివాసీ నమ్ముకుంటాడు. నమ్ముకుంటే నాడు ఈ సంవత్సరం ఈ పండుగ తుంగటానికి కారణం మనకి కొమరం భీం స్వయం గంగుల స్ఫూర్తితో మనడు తుంగవలించుకెచ్చి ముందడికి వస్తాడు. ఎంతమంది పోలీసులకు కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ తుంగొద్దు 144 సెక్షన్ మీదే 144 సెక్షన్ మీద ఓటు తీసుకొని కానీ మీరు ఒక కాగితం రాసిస్తూ మమ్మల్ని తుంగుకోవడం మన సంగతి చెప్తాము జరిగితే అయినా కానీ మమ్మల్ని దేనం కూడా జరగకుండా ముందడికి వాసి ఈ పండుగ కుంకడించుకెచ్చి తెచ్చుకో పండుగ తుంగనాడు. ఈ పండుగ కుంకడించరే అందరూ నిన్నే బైక్ ర్యాలీ 50 బైక్ ర్యాలీ వాటి ఉడ్డోరు మత్తు జనం బాగా ఆశ్చర్యం వస్తారు. 3 మండల ములకలపల్లి, దమ్మపేట, చుండ్రుగొండ 3 మండలాకి ఉడ్డోరే వాసి ఈ పండుగ కోసం జనతని అందరూ కరెక్తాం అంతా వస్తారు. సరే అంత వాదాలిలోరు 20 మెయిన్ వారు వస్తారు. ఊరు వత్తకని సాలిందని అనుకుని వస్తాం. ఈ పండుగ తుంగటం కారణం ముఖ్య ఉద్దేశం ఇద్దు మన వసంతరావు తిరిగితో ఈ పండుగ ఉద్దేశం ఆదివాసుల ఐక్యత నాడు మనడి పండుగకి ప్రధాన కారణం బాల్చుకు మన ఆదివాసులకు ప్రపంచమంతా మక్కన ఐక్యంగా కలిసి పోరాడందుకు మనకి భూమి నీరు వాటి పొర్రో మనకి హక్కు మక్కన ఈ గిరిజనేతలకు వాసి మన దూరం తుంగిస్తూ అచ్చే మన కొమరం భీము స్వయం గంగులు లాంటి వారు మహా ఉద్యమం తుంగి మన ఇలా విడివిడిగా మక్కు మన బాగా సాధించాలడు. అందుకోసం మనంతా ఐక్యమాసి మనకి అన్ని హక్కు ఇస్తే గవర్నమెంట్ మనం చట్టా తుంగితే వాటిని మన దగ్గర మంచి తుంగిసుకుంటే మంచిగా చూడ మనంతా ఐక్యమాసి మనకి స్ఫూర్తి కోసమే మనకి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. ఇక మన గురదేశమే ప్రపంచం మొత్తం మీద ఆగస్టు 9వ తారీఖు ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు అనమాట. మన కూడా ఈనాటే మన చాలా వెనకబరిచి మత్తాడు, మన భూమి దెబ్బి దంకుతారు, మనకు బాగా అభివృద్ధికి దూరంగా మత్తాడు. అందుకోసమే మనడు కూడా ఒక ఆదివాసీగా తీసుకొచ్చి మాడు ఉద్దేశం ఆదివాసీ స్థానాన్ని మనకు వెళ్ళడం జరిగితే మన ఆదివాసీకి మా ఆత్మగౌరవము నిలవర్చి బతకని శక్తి మీద తీసుకొచ్చి నిరూపించి ఆదివాసీ సేన మనకి అండగా వస్తే ఓడి స్ఫూర్తితోటే ఈ సంవత్సరం మనడు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ వచ్చి మన నాటి వేదిక మనకు చాలా గర్వకారణంగా మింది. ఏ ఉద్యమము హక్కు కానీ బాధ కానీ కోలండి స్ఫూర్తిగా అంతా కలియంది ఈ ఉద్యమത്തിന് ఇంకా ముందు దాయిస్కు మనకి భవిష్యత్తునుడా మంచి భవిష్యత్తు మంచి రోజుకి వెళ్తా దాన్ని ఉద్దేశించి మీరు కూడా అందరూ ఐక్యంగా మన ఆదివాసులకు తలకాయ వంచి మంచమై తల ఎత్తి ఒడ్డవలించుకొచ్చి మన జ్ఞాపకతో మన పేరుకే ఓరి స్ఫూర్తితోటి మాడ కూడా నిలబరిచి మనం కావాల్సిన సాధించుకుంటూ వచ్చి మనంతా కలిసి ఐక్యంగా మందలించుకొచ్చి నన్ను కోరుకున్నాను ఈ సందర్భంగా. నా పేరు ముందుగానే చెప్పారు, దాన్ని బట్టి నేను ఒక సామాజిక చెప్తాను. సో నా పేరు రూత్మణి, గుర్తుపెట్టుకోండి బాగా. ఆదివాసుల కొరకే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం, ఓకేనా? సరే, అది కొమరం భీము స్వయం గంగులు మన ఆదివాసుల హక్కుల కొరకే ఎంతో పోరాడి మన హక్కులను మన చట్టాలు మన కోసం తెచ్చారు. కానీ అయ్యే మన ప్రభుత్వాలు మనకి అందించట్లేదు. దానికి కారణం మనం విడివిడిగా ఉద్యమం చేయడాల వల్ల అవి మనం సాధించుకోలేకపోతున్నాం. ఐక్యంగా మనం ఉద్యమం చేసినప్పుడు ఇద్దరికి ఒకరికి తేడా ఉంటుంది కదా. ఐక్యం అనేది మనలో ఉన్నప్పుడు ఏదైనా మనం సాధించగలం. అవునా? అవును కదా. కాబట్టి మన ఆదివాసీల ఏజెన్సీలో మన ఆదివాసీకి ఉన్న హక్కుని
ఆ హక్కును ఎలా పొందాలి అనే దానికి మనం పోరాటం చేయాలి. ఆదివాసీ హక్కు ఏంటంటే మన పూర్వీకుల నుంచే మన రక్తంలో ఉంది ఏంటంటే పోరాటం అనేది మనకు ఉంది. ఆ పోరాటం చేసి మన ప్రతిదీ మనం సాధించుకోవాలి. ఏజెన్సీలు 107 చట్టం ఉన్నప్పుడు మనకి ఏది కాదు అధికారంలోకి రావట్లా. భూమి కానీ నీరు కానీ ఏదైనా సరే పీసా చట్టంలో మనం చేస్తేనే అది బయట వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ మనకు అది తెలియదు, దాన్ని ఎలా అమలు పరచుకోవాలో తెలియదు. కాబట్టి అది తెలియపరచడానికి ఆదివాసీ సేన ముందుకు వచ్చింది. ఆ సంఘం సహకారంతో మీరు ఏదైనా పొందించడానికి వాళ్ళకి సహాయంగా మీరు ఉండండి. మీరు ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడే మనకు స్వయం గంగులు గారు సాధించారు. అది సాధించి చనిపోయారు, కానీ తన పేరు ఇప్పటికీ నిలబడి ఉంది. సో ఈ రోజు లక్ష్మణరావు గారు కానీ రూత్మణి గారు కానీ ఎప్పుడు ఉండరు. మీకు మనలో నుంచి ఉద్యమకారుని మనలో ఉండాలి. మన పూర్వీకుల నుంచి మన రక్తంలో ఏముంది? ఉద్యమం చేసే పోరాటం చేసే రక్తం మనలో ఉంది. కాబట్టి ఆ రక్తాన్ని మనం ఏం చేయాలి? మన పోరాటాన్ని మన హక్కును సాధించే వరకు మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఆ పోరాటాన్ని ఎలా సాధించుకోవాలి, ఏం చేయాలి, ఆ చట్టాలు ఏంటి, ఆ చట్టాలు ఎలా అమలు పరచుకోవాలి అనేది ప్రతిదీ మేము మీకు చెప్పి సూచన ఇస్తుంటాం. ఇందులో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, దాని ప్రతిదానికి మనం ఓర్చుకున్నప్పుడే మన ప్రతిఫలం అనేది పొందగలుగుతాం. అవునా కదా? అంతా కష్టపడితేనే కదా మనకు 150 రూపాయలు కూలి వచ్చేది. మరి మన భూమి మనం దక్కించుకోవాలంటే మన పోరాటం చేయాలి కదా. ఇంత బాధలు వస్తాయి, ప్రతిదీ వస్తుంది. అయినా కూడా ప్రతిదీ కూడా ఉండాలి. కాబట్టి మనం ఐక్యంగా పోరాడించాలి. ఐక్యంగా పోరాడాలంటే ఏం చేయాలి? ఆదివాసులు అంటే ఏకం కావాలి. అవును, కొమరం భీము కానీ ఇదంటే ఆదివాసులు 150 దేశాలు ఇవాళ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ పండుగ ఆదివాసులు 37 జాతులు వాళ్ళు ఈ రోజు ఆదివాసులు చేసుకుంటారు. మన జాతులన్నీ 37 జాతులు. మన 37 జాతులు ఆదివాసుల జాతులే. కాబట్టి మన దినోత్సవం ఈ పండుగను మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి ఇది ఒక పండుగగా కాదు, మనకు చట్టాలు మనకు అమలు పరుస్తుంది అనే ప్రభుత్వం మనకు ఈ చట్టాన్ని అమలు పరుస్తుంది అనే విధానంతో మనం ముందుకు సాగాలంటే ఐక్యంగా పోరాటం చేయాలి. మీకు ఆదివాసీ సేన ఎప్పుడు సహకారం ఉంటుంది. సో రూత్మణి సహకారం కూడా ఎప్పుడు ఉంటుంది. మీకు సంబంధించిన ఏ ఫండ్స్ వచ్చినా నేను ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తా. ఒక సామాజిక కార్యకర్తగా మీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటా. ఓకే? ఇప్పుడు మన యువ నాయకుడు చిన్న వయసులోనే LLB చేసి ఆదివాసీ చట్టాల గురించి తెలుసుకొని మన భూములైతే ఎలా పోతున్నాయో దొడ్డుదారిన అవి మన వాళ్ళకు దక్కించే విధంగా ఆయన హైదరాబాదులో వెలవల్లో వెళ్ళి LLB చేసి నేను కూడా మీ వెనకాల ఉన్నాను అని చెప్పటానికి ఆయన కూడా ఆదివాసీ సేనలో ఒక భాగంగా పనిచేస్తూ ఈరోజు ఆయన మన ముందుకు వచ్చిండు. తానం బాలు అని దమ్మపేట. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ ముందుగా నమస్కారం. నాకు ఇది రెండోసారి అనుకుంటా, ఇది వాడటం మూడోసారి అనుకుంటా. ఉద్యమం అంతే ఇది మూడోసారి పాల్గొంటాం. ఇక నుంచి కూడా ఈ ఉద్యమం అంతా పాల్గొంటారే మన ఆదివాసులకు బెగ్గమక్కన అంజి మన ఆదివాసుల గురించి మమ్మ వినం ఏదో ఆదివాసీ సేన తరఫున మమ్మ వినం అందరికీ తెలియపరచరే. నిన్నంతే ములకలపల్లి, దమ్మపేట, చంద్రగుండ మొత్తం మన ఆదివాసీ అందరి చోట ఉడ్డి అందరికీ చెప్తారే ఉడ్డరు వస్తాం. కాబట్టి మీకు ఆదివాసీ తరపు నుంచి మమ్మకు పూర్తి సహకారం మొత్తం అక్క మొత్తడుగా ఇలా లక్ష్మణ మొత్తడుగా మమ్మ కూడా మొత్తం బాత కేసు కక్కన మాకు ముందుగా తెలియపరచాడు. పోలీసుకు వాసి బెదరదెక్కన మాకు ముందు తెలియపరచుకు మమ్మల్ని తింగినది మమ్మల్ని తింగితాం. కాబట్టి అవకాశం దొట్టిపంపు యువ నాయకుడు సున్నం పెద్దిరాజు మండల కమిటీ అధ్యక్షులు తిరగవలసిందిగా కోరుతున్నాము. జై ఆదివాసీ, ఆదివాసీ పోరాటాలు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చాలా మంచిది. నేడు మన ఇక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన నాటినోరు అందరికీ మన రాష్ట్రకి అందరికి ఆదర్శంగా మందవాలి. మంచి గ్రాండ్ మనడు ఇలా అరేంజ్మెంట్ పంపుతాడు. కార్డు కాటంగా వస్తున్నా
నాటే యూత్ కానీ దత్తలు కానీ మంచిగా సహకరిస్తారు. నాటు ముఖ్యంగా మన నాటు చెత్తవల్లి మెయిన్ ముందే మనకంటే ముందు మనుషులకి ఇంకా అడుగు ముందే మంచి తొంగటాంగి బాగా ముందడుగు వస్తా వీళ్ళేమంద వాళ్ళు ఇంకా ముందు కూడా ఇంకా చాలా పోరాటం మీద ఇదేనయ్యో ఇంకా చాలా మంది తుంగనద్దు ఇంకా ఇంకా ఇలాంటి సెలబ్రేషన్కి ఇంకా మంచి గ్రాండ్గా తుంగుకుంటాడు వాదనే భవిష్యత్తుని ఇంకా తుంగగలించారు కోరుకుంటారు. ఈ సమయం ఇస్తా పెద్దలకి నా ఇంజే మీరు ಬೇನೊಂದು ಮಾಟನ కోసం ఎదురు కూడా రక్తం ఉడకవాలి జంకవాలి బేనం రక్తం ఉడకవాలి ఓన్ మాట క్యాంత చాలు మనకి 100 సంవత్సరాలు వస్తాడు భూమి వస్తాడు అడిగి వస్తాడు ఓడికి రాష్ట్ర అధ్యక్షుడు కంటి లక్షరావుని మాట్లాడవలసిందిగా కోరుతాడు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సేన నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆదివాసీ దినోత్సవానికి మనం త్వరగానే 144 ఉన్నప్పటికీ కూడా సభలు సమావేశాలు పెట్టకూడదని ఆకాంక్షలు ఉన్నప్పటికీ కూడా అయా మేము ఆదివాసీలం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పండగ చేసుకుంటా ఉన్నాం, మరి మా గ్రామంలో కూడా మేము పండగ చేసుకుంటామని పోలీసు వారిని కూడా మనం ప్రాధాయపడటం రిక్వెస్ట్ చేయటం వారు కూడా ఒప్పుకోవటం ఆ రకంగా పోలీసు వారి సహకారంతో కూడా మనం ఈ యొక్క ఉత్సవాన్ని బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు కూర్చొని ఐక్యరాజ్య సమితితో సహా మొత్తం కూర్చొని ప్రపంచంలో ఈ అభివృద్ధిలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారు ఆదివాసీలు. ఈ ఆదివాసీలు అభివృద్ధి చెందకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి చెందినట్టు కాదు. ఈ రోజుకి ఆదివాసీలు స్వేచ్ఛ సమానత్వం భూమి నీరు అడవి లేక అనేక రకాలైనటువంటి హింసకి దోపిడీకి అనేక రకాలైన